నువ్వు అప్పులు చేస్తావు, ప్రజల్ని బాధ పెడతావు. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. ఓకే చూద్దాం. కట్ చేస్తే కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి నెల అప్పులతోనే ఖాతా తెరుస్తున్నారు. 2024 జూన్లో 6,000 కోట్లు, జూలైలో 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,237 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,000 కోట్లు, మార్చి 4న 3,600 కోట్లు, మార్చి 24న మరో 4,548 కోట్లు, ఏప్రిల్లో 5,750 కోట్లు, తాజాగా మే 6వ తేదీన 6,822 కోట్లు అప్పు చేసింది. అలాగే ప్రభుత్వం గ్యారంటీతో తెచ్చిన అప్పుల లెక్కలు చూస్తే 2024 జూన్ 28న పౌర సరఫరాల సంస్థ పేరుతో 2,000 కోట్లు, డిసెంబర్ 20న మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐఏసీ ద్వారా 1,000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అమరావతి కోసం హట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణం 15,000 కోట్లు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇలా బడ్జెట్ బయట అప్పులు 10 నెలల్లోనే 161,687 కోట్లను చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇదేంటైతే అరే నీ అబ్బా అంటే ఎస్